వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరినటువంటి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖని ఎమ్మెల్యే కొడాలని ఏ విధంగా చూస్తున్నారండి? ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ రోజు ఈ లేఖను మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఆ లేఖ 23 మంది శాసనసభ్యులు రాసింది కాదు, చంద్రబాబు నాయుడు డ్రాఫ్ట్ చేసి చంద్రబాబు నాయుడు రాసి 23 మంది సంతకాలు పెట్టి రిలీజ్ చేసినట్టున్నాడు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాకముందు రాజశేఖర రెడ్డి గారిని ఈ చంద్రబాబు నాయుడు టీం, ఆయన మీడియా ఏ రకంగా అయితే దుష్ప్రచారం చేసి ఆయన అడ్డుకోవాలని ప్రయత్నించిందో, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదే రకంగా అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నం జరుగుతుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని కూడా అడ్డుకోలేకపోయారు. ఆయన అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు పరిపాలిస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఆయన దేవుళ్లకు కొలిచి ఆయన చనిపోయి 10 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పేరు మీద ఉన్నటువంటి పార్టీని ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని అడ్డుకోలేనటువంటి ఈ చౌట దద్దమ్మ చంద్రబాబు నాయుడు ఇటువంటి కుయుక్తులు, ఇటువంటి కుట్రలతో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోలేడు. చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర చూస్తే దాంట్లో రోసీ గారికి రాజశేఖర రెడ్డి గారు ఏదో చెవులో చెప్పాడు, అది వచ్చి చంద్రబాబు చెప్పాడని చెబుతాడు. ఈ రాష్ట్ర ప్రజలకు బహిరంగంగా ఎన్టీ రామారావు చెప్పాడు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు, పిల్లనిచ్చినటువంటి మామ చంద్రబాబు లాంటి అవినీతి చక్రవర్తి ఎవడో లేడని చెప్పి ఈ రాష్ట్రంలో అది పదవి కోసం తను వెన్నుపోటు పొడిచాడని చెప్పి వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్టు కొన్నాడని చెప్పి ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు చెప్పాడు. కాబట్టి నువ్వు ఇటువంటి చిల్లర కార్యక్రమాలు మానేయమని చెప్పి, నువ్వు ఇటువంటి చిల్లర కార్యక్రమాలు మానకపోతే నీ చరిత్ర అంతా కూడా బయట పెడతాం. జగన్మోహన్ రావు కోడి కత్తి అంటాడు, నీదేంటి కట్టప్ప కత్తే? అన్ని వెన్నుపోటే కదా, నువ్వు మగాడివి కాదు కదా, నువ్వు ఎదురు నుంచి వచ్చి ఫైట్ చేయలేవు, వెనక నుంచి పొడుతావు. కాబట్టి నువ్వు ఇటువంటి చిల్లర కార్యక్రమాలు మానేయమని చెప్పి ఆయన ముఖ్యంగా సోమిరెడ్డి వ్యాఖ్యలు అయితే జగన్ సభకు పెద్ద ఎత్తున ప్రజలు కూడా రాని పరిస్థితి అంటూ చెప్పిన పరిస్థితి, దాని విధంగా చూస్తున్నారు. సోమిరెడ్డి అనేవాడు ప్రజలంటే ఏంటో, ప్రజల స్పందన ఏంటో తెలిస్తే 5 సార్లు ఎవడన్నా ఓడిపోతాడని ఆయన మాటతో సిగ్గు సేరం ఉండాలి. అతని గురించి మాట్లాడాలంటే 3 సార్లు శాసనసభ్యుడికి గెలిచాం, 3 సార్లు పోటీ చేసి. ఆయన 7 సార్లు పోటీ చేసి 5 సార్లు పోటీ చేసి ఓడిపోయినటువంటి సన్నాసుల గురించి కూడా నేనేం మాడతా. జనసేన పార్టీ మాతో కలిసి రావాలంటూ కూడా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు ప్రతి వ్యక్తి మోసపోతాడు, నమ్మించి ద్రోహం చేయొచ్చు ప్రతి వ్యక్తిని, కాదు అది ఎల్లకాలం సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశాడు, బీజేపీని మోసం చేశాడు, కాంగ్రెస్ మోసం చేశాడు, జనసేనను మోసం చేశాడు, ఎన్టీ రామారావు కుటుంబాన్ని మోసం చేశాడు. ప్రతి వ్యక్తులు మోసపోయారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు మోసాలన్నీ కూడా బట్టబయలైనాయి. చంద్రబాబు నాయుడుకి ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు సహకరించేటువంటి పరిస్థితి ఉండదు, పవన్ కళ్యాణ్ సహకరించేటువంటి పరిస్థితి ఉండదు. ఏ వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు నమ్మినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవడు ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో ప్రమాదం మాకు లేదు, ఎందుకంటే మేము ఎదుర్కొంటూ ఉంటాం కాబట్టి ప్రమాదం లేదు. ఈయన నమ్మి గనక ఎవడన్నా వెళ్తాం బయలుదేరితే వెనక నుంచి పొడి చేస్తాడు. కాబట్టి చంద్రబాబుని నమ్మి గనక ఆయనతో పాటు ఎవడన్నా ప్రయాణం చేస్తే వాళ్ళకే వెన్నుపోటు తగులుద్ది. కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి తిన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈయనతో కలిసేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడన్నా ఇక ఆయనతో కావాలంటే 1%, 0.5% ఉన్నటువంటి తుక్కు తొకారం పార్టీలు ఏమైనా ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణలో ఎదురైన పరిస్థితులు చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ ప్రయాణం చేస్తే ఇక్కడ కూడా ఎదురవుతాయి అంటారా? చంద్రబాబుతో గతంలో కాంగ్రెస్ ప్రయాణం చేసినప్పుడు తెలంగాణ ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో అలాంటి పరిస్థితులే ఏపీలో బాబుతో కలిసి ప్రయాణం చేస్తే ఎదురవుతాయి అనుకుంటున్నారా మీరు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ విడివిడిగా పోటీ చేసిన, కలిసి పోటీ చేసిన కేసీఆర్కి ఏకముక్క కూడా ఊడేది కాదు. ఇద్దరు సవటలో కలిస్తే ఏమవుద్ది, కలపపోతే ఏమవుద్ది. ఈ రాష్ట్రంలో అయినా కూడా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసిన, విడివిడిగా పోటీ చేసిన, ఆ పార్టీకి ఏమో ఎక్కడ డిపాజిట్లో కాంగ్రెస్ పార్టీకి, చంద్రబాబుకి ఎక్కడ ఒక సీటు కూడా రాదు. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేలు రాసిన లేఖకు సంబంధించి కూడా ఇటు కొడాలని చాలా ఘాటుగా స్పందించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది చంద్రబాబు రాసిన లేఖపైనే ఇటు ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారు తప్ప ఈ లేఖలో గతంలో చెప్పిన విషయాల కంటే కొత్త విషయాలు కూడా ఏమీ లేవంటూ కూడా కొడాలని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ విలియంతో నరేంద్ర, ప్రైమ్ న్యూస్, విజయవాడ.